గా పక్కింటి అమ్మాయి ఎదురు ఎట్లా చదువుకుంటాను నువ్వు ఉన్నావు ఎందుకమ్మా? నువ్వు ఎప్పుడు ఇంట్లోనే అంటావు, నువ్వు నాకు నచ్చ. మై నేమ్ ఇస్ కే వైష్ణవి, ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను ఒక పక్కన టీచర్ కావాలనుకుంటాను, మరో పక్కన సాఫ్ట్వేర్ కావాలనుకుంటాను. నాకు ఏ కెరియర్ గైడెన్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. మై నేమ్ ఈస్ డి సృజన, ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. ఇప్పుడు నీకు ఏ కెరియర్ గైడెన్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు కదా. మా స్కూల్లో సార్ ఉన్నాడు, ఆ సార్ నీకు ఏ కెరియర్ గైడెన్స్ కావాలో అన్నీ కౌన్సిలింగ్ ఇస్తాడు. మా స్కూల్కి రండి. నాకు ఏం కెరీర్ చూస్ చేసుకోవాలో నాకు అర్థమవుతలేదు. నువ్వు కూడా మా అన్నయ్య ఏమో ఇంజనీర్ అవ్వమంటున్నాడు, నాకేమో క్రికెట్ ఇష్టం. నువ్వురా. మా స్కూల్లో కెరీర్ గైడెన్స్ వాళ్ళ క్లాసులు జరిగినాయి, దాంట్లో నేను కూడా పార్టిసిపేషన్ చేసిన. నాకు ఇష్టమైన ఆర్మీ ఆఫీసర్ కావడానికి ఏమేమి తీసుకోవాలో చెప్పారు. నేను ఆర్మీ ఆఫీసర్ అవుతా. నాకు ఏ కెరియర్ చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. మరి నీ సంగతి? నేను ఒక కెరీర్ చూజ్ చేసుకోవాలనుకుంటే మా ఇంట్లో వాళ్ళు వేరే కెరీర్ చూజ్ చేసుకోమంటారు. నా కెరీర్ ఏమో డాక్టర్, మా ఇంట్లో వాళ్ళేమో ఇంజనీరింగ్ చూజ్ చేసుకోమంటారు. మరి నీ సంగతి ఏంటి? మై నేమ్ ఇస్ డి సాయితి, ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. మా స్కూల్లో కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేశారు. నేను ఇప్పుడు ఏం కావాలో నాకు అర్థమైంది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నాను. మై నేమ్ ఈస్ రిషి దర్శ, ఐఎమ్ స్టడీయింగ్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ చల్వాయ్. అంతకుముందు ఒకసారి మాకు ఇలాగే కెరీర్ గైడెన్స్ క్లాసెస్ అటెండ్ అయ్యాం. మాకు కౌన్సిలింగ్ తీసుకున్నారు మొబైల్లో. తర్వాత ఇది సెకండ్ టైం అన్నట్టు. మేము దీని ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, మనకు ఒక జాబ్ గురించి మనకు నచ్చింది చేయాలా, లేకపోతే ఇతరులు చెప్పింది చేయాలా, లేకపోతే మనకు కష్టమైందా ఇష్టమైందా, మనకు ఇష్టమైన జాబు మనకు నచ్చిన విధంగా చేయాలనేది అర్థమైంది. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. వైష్ణవి, ఏమైంది నీకు? నేను ఒక పక్కన సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నాను, మరో పక్కన టీచర్ కావాలనుకుంటున్నాను. నాకేం చేయాలో అర్థమవుతలేదు. ఎందుకు టెన్షన్ పడతాను? మా స్కూల్లో సార్ ఉన్నాడు, కెరియర్ గైడెన్స్ గురించి బాగా చెప్తాడు. ఆ సార్ని ఒకసారి కలిస్తే నీకేం కావాలో అన్నీ చెప్తాడు. నువ్వు ఏ గోల్ తీసుకోవాలో అన్నీ చెప్తాడు. నీకు టీచర్ కావాలనుకుంటే టీచర్ కావడానికి ఏం కావాలో అన్నీ చెప్తాడు. డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ కావడానికి అన్నీ చెప్తాడు. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెప్తాడు. నువ్వేంటి గా అమ్మాయి అమృత వర్షిని ఎంత మంచిగా చదువుకుంటాను, నువ్వు ఎందుకున్నావు? ఆమెమో సాఫ్ట్వేర్ జాబ్ చేసి లక్షలు సంపాదిస్తానే, నువ్వు ఉండి కూడా నీ ఏం స్కూల్ చేస్తలేవు. నీకు బర్రెలను కొనిచ్చి పొలానికి పంపిస్తా. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు చదువుకుంటారు. నువ్వేమన్నా నాకు చెప్తానవా నేను ఎట్లా చదువుకోవాలి? అరే, మనకు ఇంట్లో పరిస్థితి బాగాలేదు కన్నా, ఇంట్లో ఇబ్బంది అవుతుంది. నువ్వు చదువు ఆపేసి మనతో పనికిరా, పని చేసుకుందాం. కలెక్టర్ అవుతాను అనుకుంటున్నాను నాన్న. మనం మంచిగా మన బతుకులు బాగుపడతాయి. నేను పూలో పెట్టుకొని చూసుకుంటాను. జశ్వంత్, మీ కెరియర్ గోల్ ఏంటి? నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదా, కన్ఫ్యూజన్లో ఉన్నా. మా స్కూల్లో కెరియర్ గైడెన్స్ గురించి చెబుతున్నారు. ఓకే, నేను కూడా ఈ రోజు నుంచి క్లాస్లో జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. Good afternoon all of you. My name is Akshaya, studying 10th standard in ZPHS Chalwai High School. Today I have known about the many things by career guidance project. This is very important project for us like the students in government schools. I am very thankful to United Way of Hyderabad for conducting this such a wonderful program. I have known many things like for which goal we have to achieve. There are so many jobs, but we know some of them. By this project we know many of the jobs, how many jobs are there, and it is great opportunity the students like us who are studying in the government schools. And also, if this program may not be conducted in our school, we cannot know about all these jobs. And sir also told that we have to keep alternate job. By that we can achieve great success. The only thing attitude and also personality and interest that makes a success in our life. So that is very important in our life. So we all of us should participate in such a wonderful events and also make sure our goals. Thank you for giving such wonderful opportunity. సార్ చెప్పిన క్లాస్లో కుందేలు తాబేలు కథ గురించి విన్నాను. ఆ కుందేలు తాబేలు ఒక రేస్ పెట్టుకున్నారు. ఆ రేస్లో
ఈ కుందేలే గెలుస్తుంది అనుకున్నది, కానీ తాబేలు గెలిచింది. ఆ తాబేలు నడుచుకుంటూ వెళ్ళే సమయాన అంటే తాబేలు గెలవడానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి? పక్కనున్న చెరువులో దూకి ఈదాడుకుంటా వెళ్ళింది ముంగటికి. ఓకే, రైట్, కంగ్రాచులేషన్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు మాయాబజార్ సినిమాలో సాంగ్స్ కావాలి. ఉన్నాయి పాతవి కావాలి, ఇవ్వండి. ఎంత అవుతుంది ఖర్చు? ఒక 22 రూపీస్ ఇవ్వండి, 22 ఇస్తా. నాకు ఇప్పుడు పుష్ప 2 సాంగ్స్ కావాలి. ఇప్పుడు పుష్ప 2 అంటే క్యాసెట్లు దొరకట్లేదు, ఇప్పుడు ఆన్లైన్లోనే చూస్తున్నారు అన్ని. పుష్ప 2 తీసేసారు అయితే షాపు తీసేశారు. రోజు 2 వారాలు మాత్రమే, టికెట్ ₹1 మాత్రమే. వెరీ గుడ్, క్లాస్ పెట్టండి. నా పేరు స్పందన, నేను 9వ తరగతి చదువుతున్నాను. మీరు వచ్చి క్లాస్ చెప్పినందుకు చాలా విషయాలు తెలుసుకున్నాను. కెరియర్ గురించి ఒక క్లారిటీ వచ్చింది. My name is CH Hamsajyoti. I am studying 10th class English medium in ZPHS Venkatapuram. I am from Uppedu Veerapuram village, Venkatapuram Mandal, Mulgu district and Telangana state. My father is a farmer and my dream is engineering, and I was confused before this guidance how to reach my goals, and now I know about how to reach my goals. Thanking you sir for your guidance. ఇప్పుడు కరాటే అనేది ఒక అమ్మాయిలకు మాత్రం సెల్ఫ్ డిఫెన్స్. కొంతమంది ఇష్టంతో నేర్చుకోవచ్చు, కొంతమంది అంటే ఇక సెల్ఫ్ డిఫెన్స్ సార్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నేర్చుకోవచ్చు. నాకు మాత్రం ఇష్టంతో నేర్చుకున్నాను సార్. బ్రౌన్ బెల్ట్ సార్. ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను కరాటే? ఎస్ సార్, ఎస్ సార్. లేదు సార్, బాగా ఇంట్రెస్ట్ కరాటే? నాకు చాలా ఇష్టం. మై నేమ్ ఈస్ ఎల్ మేఘనా, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇచ్చేసరికి నేను అనుకున్నాను ఇది నిజమో కాదో అని ఫీల్ అయ్యా. ఇంకా నెక్స్ట్ నాకు ఒక క్లారిటీ లేదు ఏది తీసుకోవాలో. ఫస్ట్ నాకు ఒక గోల్ ఉండే పోలీస్ అని, నెక్స్ట్ 9th ఉండే గోల్ పోలీస్ అని ఉండే. ఇంకా 10th వచ్చేసరికి ఆర్ట్. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తా, అప్పుడు ఏం గోల్ వస్తుందో నాకు తెలియదు కదా. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క గోల్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే సార్ మాట్లాడినాక నాకు అర్థమైంది మనం కాన్ఫిడెన్స్గా ఒక గోల్ పెట్టుకోవాలి. ఇంకా మాట్లాడినాక నాకు కూడా ఒకటి అర్థమైంది, అంటే మన లైఫ్లో ఒక గోల్ ఉండాలి, దాన్ని సాధించడానికి మనం ఎలాంటి ప్రయత్నం అన్నా చేయాలి. 2 ఉన్నాయి సార్ నాకు గోల్స్. మా ఫ్యామిలీలో నాకు ఒక గోల్ ఉంది ఫ్యామిలీ పరంగా, అంటే పోలీస్ అవ్వాలని. నాకు గోల్ ఏమో ఆర్ట్స్. ఆర్ట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకంటూ ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ కోసం ఏదన్నా చేయాలి. ఇంకా ఆ గోల్ కోసం ఎక్కడి దాకన్నా వెళ్ళాలి, కానీ లాస్ట్ వరకు అయితే ఆ గోల్ని రీచ్ అవ్వాలి సార్. ఇంతకుముందు అలా అనిపించేది కదా? అంటే అంతకుముందు కన్ఫ్యూజ్ ఉండేది సార్, కొంచెం అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, అది చేయాలా ఇది చేయాలా, నా హ్యాపీనెస్ కోసం చేయాలా, డాడీ అంటే ఫ్యామిలీ పరంగా హ్యాపీనెస్ కోసం చేయాలా అని కొంచెం డౌట్ ఉండేది సార్. There's hope in your hand. Move on. It's just the beginning, my friend. Be strong, so we can try again.
mistakes may blind you. The crowd is hungry to taste your body. We all know this world is full of mistakes. A free mind takes you higher. Learn your fake post, honey, you're crying. Feel the wisdom floating over your hands and I feel alright. When I see you and I coming together to another dimension, we can prove our lives. There will be no mistake in love. Why do we all have to grind before we reach the dream ascension? Learning from the ups and downs, it's not an easy way to grow, but it's the best way to go. Oh,